సర్కార్ ఇండియాకు స్వాగతం. కోటి కోసం కోటి తిప్పలు. ఇది మధ్యతరగతి అట్టడుగు వర్గం వారి పరిస్థితి. కుటుంబ పోషణ కోసం, పిల్లల భవిష్యత్తు కోసం కష్టాన్ని నమ్ముకొని కోవా బన్ వ్యాపారాన్ని చేస్తూ జీవితాన్ని సాగిస్తున్న షేక్ షావలీకి చేదు అనుభవం ఎదురైన నేపథ్యంలో కుటుంబ జీవనమే సమస్యగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం. ఈ చిరు వ్యాపారికి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు మద్దతు ఇవ్వడం, అతనికి సానుభూతి తెలపడం గమనార్హం. ఈ చిరు వ్యాపారస్తులపై కోవా బన్ విషయంపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో యువకులు స్పందిస్తున్న తీరుపై, రాజకీయ విశ్లేషకులు స్పందిస్తున్న తీరుపై, సీనియర్ జర్నలిస్టులు స్పందిస్తున్న తీరుపై సర్కార్ ఇండియా న్యూస్ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి ప్రధానమైన చర్చ 10 రూపాయల కోవా బన్ విషయంలో జరుగుతున్నటువంటి చర్చ. ఈ 10 రూపాయల కోవా బన్ విషయంలో ఇంత పెద్ద చర్చ జరగటంలో అర్థమేంటి? ఇంత పెద్ద చర్చకు దారితీసిన అంశం ఏంటి? ఇంత పెద్ద చర్చ చేసే విధంగా ఈ 10 రూపాయల కోవా బన్ ఉందా అంటే మరి ఇవాళ అంతా ప్రశ్నార్థకమే. చిరు వ్యాపారం చేసుకుని జీవనం చేసుకునేటటువంటి వ్యక్తి భార్య బిడ్డలను బతికించుకోవడం కోసం 10 రూపాయల కోవా బన్ అమ్ముకునేటటువంటి వ్యక్తి, పిల్లల భవిష్యత్తు కోసం, కుటుంబ పోషణ కోసం, తన జీవనాధారం కోసం బ్రతికేటటువంటి ఒక వ్యక్తి విషయంలో వస్తున్నటువంటి ఈ ప్రధానమైన చర్చ, ఇది దేనికి సంకేతం? ఇది ఏ విధంగా దారితీస్తుంది? దీనిలో ఎటువంటి కోణం దాగి ఉంది అనేది ఇవాళ పెద్ద చర్చగా మారిన నేపథ్యం. 10 రూపాయల కోవా బన్ అమ్ముకునే వ్యక్తి ద్వారా మరి అతనేదో ఆ కోవా బన్ ద్వారా ఏదో ప్రాణహాని లేదా మరి ఆరోగ్య హాని లేదా అనేక రకాలైన సమస్యలు వస్తాయనే విధంగా మరి వస్తున్న ఈ చర్చలలో మరి కొంతమంది చేస్తున్నటువంటి ఈ చర్చలలో వారు వాదిస్తున్నటువంటి మరి వాదన విషయంలో వాస్తవం ఉందా లేదా అనేది మరి ఇవాళ సమాజం ఆలోచిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. 10 రూపాయల కోవా బన్ అమ్ముకునే వ్యక్తి, చిరు వ్యాపారం చేసుకునే వ్యక్తి ఎటువంటి పరిస్థితుల్లో కుటుంబ పోషణ కోసం, తన భార్య బిడ్డలను బతికించుకోవడం కోసం, తన జీవన స్థితిగతులను మెరుగుపరుచుకోవడం కోసం మరి అతను సాగిస్తున్న జీవన పోరాటంలో అదొక భాగం, అదొక చిరు వ్యాపారం. ఈ పరిస్థితుల్లో అటువంటి వ్యక్తి మరి ప్రజలకు హాని చేసే విధంగా, ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా, పిల్లలకు ఇబ్బంది కలిగే విధంగా మరి అతను వ్యాపారాన్ని చేయగలడా? అతని కుటుంబంలో పిల్లలు లేరా? అతని కుటుంబంలో వృద్ధులు లేరా? అతని కుటుంబంలో మరి ఉన్నవారికి అనారోగ్య పరిస్థితులు రావా? వారు ఆ ఇంట్లో ఆ కోవా బన్ను తినరా? ఇది ప్రధానంగా వస్తున్నటువంటి ప్రశ్నలు. ఈ విధమైన పరిస్థితుల్లో కోవా బన్ విషయానికి వచ్చే వరకు ఈ తలెత్తిన ఈ వివాదం విషయంలో ఇది ఎంతవరకు, ఈ చర్చలలో ఎంతవరకు అటువైపు నుంచి ఇటువైపు నుంచి వాదిస్తున్న వారిలో న్యాయం ఎంతవరకు ఉంది అనేది ఇవాళ ప్రధానంగా చర్చించుకోవాల్సిన విషయం. అదేవిధంగా చిరు వ్యాపారులు అనేక ప్రశ్నలను సంధిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. పాలు పెరుగు విషయంలో జరుగుతున్న కల్తీలను మరి మీడియా ప్రశ్నిస్తుందా? మరి కల్తీ నూనెల విషయంలో జరుగుతున్న విషయాలను మీడియా ప్రశ్నిస్తుందా? గురుకుల పాఠశాలల్లో భోజనం ద్వారా అస్వస్థతకు గురైనటువంటి పిల్లల విషయంలో మీడియా ప్రశ్నిస్తుందా? గురుకుల పాఠశాలలో ఎలుకలు కరిసి రోధిస్తున్న పిల్లల విషయంలో మీడియా ప్రశ్నిస్తుందా? టేస్టింగ్ సాల్ట్ విషయంలో మీడియా ప్రశ్నిస్తుందా? మెడికల్ మాఫియా విషయంలో మీడియా ప్రశ్నిస్తుందా? కార్పొరేట్ వ్యవస్థలు చేస్తున్నటువంటి పరిస్థితులను మీడియా ప్రశ్నిస్తుందా? అనేక రకాలుగా దందాలు జరుగుతున్న నేపథ్యంలో అనేక రకాలుగా మరి ప్రజలను కల్తీగా మరి ప్రజలను మోసం చేస్తున్నటువంటి వ్యాపార సంస్థలు, ఇంకా వ్యాపార ధోరణులు చాలా జరుగుతున్న నేపథ్యంలో కార్పొరేట్ వ్యవస్థలను కానీ, పెద్ద తరహా వ్యవస్థలను కానీ, మరి రాజకీయ మరి అండదండలతో నడుస్తున్నటువంటి మరి అనేక రకాలు మద్యం మాఫియా కావచ్చు, రేషన్ మాఫియా కావచ్చు, అనేక రకాలైనటువంటి వాటిని మరి ఇవాళ మీడియా ప్రశ్నిస్తుందా? మా విషయానికి వచ్చే వరకు మేము రోజువారీ కష్టపడి
చిరు వ్యాపారులుగా రోజువారీ కష్టపడి 500 1000 రూపాయలు సంపాదించుకొని పిల్లలతో ఆనందంగా గడుపుకోవాలని ఆశతో బ్రతుకుతున్నటువంటి మా విషయంలో అనేక రకాలుగా మీడియా మరి స్పందించడం, మాపై చర్చలు జరపటం, మాపై మరి మా ద్వారా ఏదో ప్రాణహాని జరుగుతుందనే విధంగా మరి ఈ చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇది ఎంతవరకు సమంజసం? మీడియా అనేది మరి ఏ విధంగా ఎవరికి కొమ్ము కాస్తుంది? మీడియా ఏ విధంగా స్పందిస్తుంది? మీడియా మరి కేవలం పేదల పక్షాన, మరి మధ్యతరగతి అట్టడుగు పక్షాన, రైతుల పక్షాన, కార్మికుల పక్షాన, రోజువారీ కూలీల పక్షాన మరి ఉండవలసిన మీడియా మరి చిరు వ్యాపారులు మరి చిరు వ్యాపారంతో జీవితం గడుపుకునేటటువంటి మా పక్షాన నిలవలసిన మీడియా ఇవాళ మా పొట్టకూటిని మరి దూరం చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనే విధంగా మరి ఇవాళ చిరు వ్యాపారుల నుండి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. అనేక రకాలుగా వారి స్పందన కనిపిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ పరిస్థితుల్లో యువత నుండి ప్రత్యేకమైన మరి దృష్టి కనపడతా ఉంది. యువత ప్రత్యేకంగా స్పందిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. యువత ప్రత్యేకంగా దీనిపై దృష్టి పెట్టినట్లుగా కనపడతా ఉంది. వారు పెడుతున్న సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఈ పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. 10 రూపాయలకు కోవాబన్ అమ్ముకునేటటువంటి వ్యక్తి విషయంలో యువత స్పందిస్తున్న తీరు ప్రశంసనీయంగా ఉంది. అతనికి సపోర్ట్ చేస్తూ అతనికి మద్దతునిస్తూ మరి పోస్టులు యువత పెడుతున్న నేపథ్యం. కులం, మతం, ప్రాంతం అనేది భేదం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా 10 రూపాయలకి కోవాబన్ అమ్ముకునేటటువంటి వ్యక్తిని మరి ఆ విధంగా చిరు వ్యాపారాలు చేసుకునే ప్రతి ఒక్కరిని కూడా యువత మరి ప్రోత్సహిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. యువత ప్రశంసనీయంగా మాట్లాడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇదే కోణంలో ఆలోచిస్తే యువత కొన్ని ప్రశ్నలు కూడా సంధిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అనేక రకాలుగా కరోనా సమయం నుండి కావచ్చు, ఇప్పటి వరకు కావచ్చు, మరి ముస్లిం సమాజం నుండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అనేక రకాలుగా మరి ట్రస్టులుగా ఏర్పడి హిందూ ముస్లిం భేదం లేకుండా అనేక రకాలుగా ముస్లిం సమాజం నుండి కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అనేక వృద్ధులు కావచ్చు, వితంతువులు కావచ్చు, చనిపోయిన వారు కావచ్చు, చనిపోయిన వారు ఉంటే ఖననం చేసే విధంగా కూడా మరి ముస్లిములు ముందుకు రావడం, ఆ ఖనన కార్యక్రమాలను కూడా చేసిన సందర్భాలను మనం చూసిన పరిస్థితి ఉంది. ఇవాళ హిందూ దేవాలయాలకు కూడా విశేషమైన విరాళాలు ఇచ్చే విధంగా, హిందూ దేవాలయాలను కట్టించే విధంగా కూడా ఇవాళ ముస్లిం సమాజం ముందుకొస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అనేక రకాలుగా హిందూ ముస్లిం అనే భేదం లేకుండా, హిందూ ముస్లిం బాయి అనే విధంగా, హిందూ ముస్లిం ఒక సమైక్య కుటుంబం అనే విధంగా మరి కలిసి ప్రయాణం సాగుతున్న ఈ నేపథ్యంలో మరి అనేక రకాలుగా మరి హిందువులు కూడా అదే విధంగా చేసే ప్రతి కార్యక్రమంలో కూడా, హిందువులు చేసే ప్రతి పండుగలో కూడా, హిందువులు చేసే ప్రతి శుభకార్యంలో కూడా తన స్నేహితులైనటువంటి వారిని, తనకు అయినటువంటి వారిని మరి ముస్లింలను కూడా ఆహ్వానించడం, వారిని ఆత్మీయులుగా చూడటం, తన కుటుంబ సభ్యులుగా చూడటం, వారిని ఎంతో గౌరవంగా చూస్తున్న పరిస్థితి ఇవాళ కనపడుతున్న నేపథ్యం. వసుదైక కుటుంబంగా, ఒకే కుటుంబంగా మరి సాగుతున్నటువంటి పరిస్థితులు కూడా ఇవాళ కనపడుతున్న నేపథ్యంలో ఇవాళ ఇటువంటి మరి చిన్న విషయాలకు వచ్చే వరకు, చిరు వ్యాపారుల విషయానికి వచ్చే వరకు అనేక కార్పొరేట్ వ్యవస్థలు కావచ్చు, అనేక రకాలైన రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి రకంగా దందాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి అటువంటి కుంభకోణాలు, మరి అవినీతి ఆరోపణలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అనేక రకాలైన అవినీతి ఆరోపణలతో అనేక రకాలుగా అవినీతి దందాలు చేస్తున్నటువంటి వ్యక్తులపై మీడియా స్పందించిన విషయంలో ఇవాళ చిరు వ్యాపారులపై ఈ స్పందన ఏంటి? చిరు వ్యాపారులపై ఈ విధమైన స్పందన రావడం, చిరు వ్యాపారులకు పొట్ట కొట్టే విధంగా మరి ముందుకు వెళ్ళడం, ఇది ఈ కోణంలో ముందుకు వెళ్ళడం ద్వారా మరి మీడియాకు ఏ విధమైన గౌరవం ఉంటుంది, జర్నలిజానికి ఏ విధమైన గౌరవం ఉంటుంది, జర్నలిస్టులకి ఏ విధమైన గౌరవం ఉంటుంది అనే విధంగా మరి ఇలా హిందూ ముస్లిం సమాజం యువత కూడా స్పందిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. 10 రూపాయల కోవాబన్ విషయానికి వచ్చే వరకు జరుగుతున్నటువంటి చర్చల విషయంలో
మరి రాజకీయ విశ్లేషకులు కావచ్చు, రాజకీయ మేధావులు కావచ్చు, సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, మరి సమాజం నుండి హిందూ వర్గం నుండి కూడా, ముస్లిం వర్గం నుండి కూడా ఇవాళ మీడియాపై కొన్ని సూచనలు సలహాలు చేసే విధంగా మాట్లాడుతున్న పరిస్థితిని కనపడతా ఉంది. మీడియా వెళ్తున్న తీరును కూడా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ మీడియా అనేది ఏ విధంగా ఉంది అనే విషయాన్ని, మీడియా అనేది ఏ కోణంలో నడుస్తుంది అనే విధంగా మరి వారు మాట్లాడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. మీడియా విషయానికి వచ్చే వరకు రైతులను పండించిన పంటను దోచుకునే వారి విషయంలో మరి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కల్తీ పాలు, కల్తీ పెరుగు అమ్మేవారి విషయంలో ప్రశ్నించాల్సిన పరిస్థితి ఉంది. మరి గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురవుతున్నటువంటి విద్యార్థుల విషయంలో మరి ప్రశ్నించాల్సిన విషయం ఉంది. మరి గురుకుల పాఠశాలలో ఎలుకలు కరుస్తున్నటువంటి పరిస్థితుల్లో మీడియా ప్రశ్నించాల్సిన పరిస్థితి ఉంది. కల్తీ నూనెల విషయంలో ప్రశ్నించాల్సిన పరిస్థితి ఉంది. టేస్టింగ్ సాల్ట్ విషయంలో మరి మీడియా ప్రశ్నించాల్సిన విషయం ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి సమాజంలో సమస్యలు ఉన్న నేపథ్యంలో మీడియా ప్రత్యేకమైన దృష్టితో ప్రజల పక్షాన, ప్రజల కోసం, రైతు పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన, మరి నిరుపేదల పక్షాన, నిరుపేదల గొంతుకై మీడియా నడవవలసిన బాధ్యత ఉంది. మీడియా ప్రజల పక్షాన ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంది. అదే కోణంలో ముందుకెళ్ళడం ద్వారా సమాజానికి హితం జరిగే విధంగా మీడియా ముందుకెళ్లాల్సిన విషయం ఉంది. ఇవాళ ఆ విధమైన చురుకైన జర్నలిస్టులు ఎంతోమంది ఉన్న నేపథ్యంలో ఆ విధమైన కోణంలో మీడియా సంస్థలు కూడా జర్నలిస్టులని మరి ఎంకరేజ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ విధమైన కోణంలో వెళ్ళడం ద్వారా సమాజానికి మేలు జరుగుతుంది.